మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో బుధుడు ఈ మాసం యోగిస్తూ ఉన్నారు, తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే సో అంటే బుధుడు ఇక్కడ మెయిన్గా 11వ తారీఖు వరకు బుధుడు ద్వితీయంలో, అలాగే 14వ తారీఖు తర్వాత రవి తృతీయంలో అండ్ శుక్రుడు మాసం మొత్తం కూడా తృతీయ చతుర్థ స్థానంలో యోగిస్తున్నారు. పంచమంలో గురుడు కూడా చక్కగా యోగిస్తున్నారు. ఇలాగ 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. మెయిన్గా కుంభరాశికి మనం ఈ రాశ్యాధిపతి గురించి కనుక చెప్పుకుంటే కనుక ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలు అనేవి కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో మెయిన్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ ఏలినాడ్సిన్ నడుస్తూ ఉంది కుంభరాశి వాళ్ళకి. ఏలినాడ్సిన్ నడుస్తున్న సమయంలో ఈ రాశికి ఆల్రెడీ సెకండ్ హౌస్లో శని భగవానుడు రిస్ట్రిక్షన్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఏలినాడ్సిని ఎండింగ్ ఫేస్లో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కొన్ని అంటే అందరికీ చికాకులు ఉంటాయని కాదు కానీ మరీ టైట్ పొజిషన్ నడుస్తున్న వాళ్ళకి కొంచెం దీని ఎఫెక్ట్ గురించి చెప్తున్నా. సో దానికి తోడు రవి ఆల్రెడీ ట్రాన్సిట్లోకి వచ్చారు ద్వితీయ స్థానంలోకి. ఏప్రిల్ ఇక్కడ నెల మొదటి నుంచే కుజుడు కూడా ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. సన్ ఈజ్ ఎ వెరీ ఫైరీ ప్లానెట్, మార్స్ ఆల్సో ద ఫైరీ ప్లానెట్స్. సన్ అండ్ మార్స్ రెండు కూడా వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ హాట్ ప్లానెట్స్. సో ఇలాంటి ప్లానెట్స్ రవి కుజుల యొక్క సంచారం ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో నడుస్తుండటం, అట్ ద సేమ్ టైం శని లాంటి ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ కూడా ఉంటాం. దిస్ ఈజ్ ఇండికేటింగ్ నాట్ దట్ మచ్ పీస్ఫుల్ ఆర్ కూల్ ఎన్విరాన్మెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో కాబట్టి అకార్డింగ్ టు దిస్ మీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూల్గా ఉంచుకోవడానికి, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మనీ డ్రైనెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి ఈ మాసం మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి. సో న్యాచురల్ ట్రాన్సిట్లో మనకి ఏది ప్రాబ్లమాటిక్గా కనిపిస్తూ ఉంది, డెఫినెట్గా ప్రాబ్లమాటిక్గా కనిపించిన వాటి విషయాలు తెలుసుకుని ఇది ఇలా ఉండబోతుంది కాబట్టి దీన్ని మనం రెక్టిఫై చేసుకుని బ్యాలెన్స్ చేద్దాం అనటం కోసమే మనం ఇక్కడ
ఈ జ్యోతిష శాస్త్రంలో మనం ఇవి చెప్పుకునేది వార ఫలాలు కానీ మంత్లీ ఇక్కడ మాస ఫలాలు కానీ. సో అటు ఇలా ఉండబోతుంది అనేది న్యాచురల్ ట్రాన్సిట్లో మనకి జనరల్గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్యామిలీ పరమైన విషయాలు మొత్తం ఎంటైర్ 2026లో ఇంత హెక్టిక్ సమస్య లేకపోతే డ్రైనెస్ రాదు. ఇది మేజర్ ప్రాబ్లం అని చెప్పి నేను చెప్పడం. సో దీన్ని జనరల్గా ఒక గైడెన్స్ కింద తీసుకొని సిచ్యువేషన్స్ నిజంగా అలా వస్తున్నాయా అనుకుని, ఎందుకంటే సన్ అండ్ మార్స్ ఇస్ వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్. సో అవి మీ వాక్ స్థానంలో ఉన్నప్పుడు గివ్ వెరీ ర్యాష్ స్పీచ్. మీకు కూడా తెలియదు, శని కూడా అక్కడ ఉన్నాడు, కొంచెం మూర్ఖత్వం కూడా తోడవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి వల్ల ఫ్యామిలీలో కానీ చిన్నగా, ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు. ఇలాంటి అగ్రెసివ్ ప్లానెట్స్ ఉండటం వల్ల కొంచెం మనం చూసుకొని మాట్లాడేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ చెప్పడం తేలిగ్గా ఉంటుంది, కానీ ఆ పొజిషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ జారినా కూడా ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఏం పోయింది, తప్పు మందు అయితే మనం ఏదో రకంగా వాళ్ళని మళ్ళీ కూల్ చేద్దాం అన్నట్టు చేయటం కూడా మంచిది అనమాట. సో ఈ విధంగా 14వ తారీఖు నుంచి రవి తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. సో కాబట్టి మొదటి 2 వారాలు మాత్రం ఈ టఫ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది. అట్లీస్ట్ తర్వాత 14వ తారీఖు అంటే 3-4 వారాల్లో రవి యొక్క సంచారం తృతీయంలో ఉండటం, గురువు గారు కూడా పంచమ స్థానంలో ఉండటం, శుక్రుడి యొక్క సంచారం కూడా చతుర్థంలోకి మారుతుండటం. సో కాబట్టి కంపారిటివ్లీ 4 వీక్స్లో 3-4 వారాలు, 3వ వారం నుంచి కొంచెం అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సో 3వ వారం నుంచి కొంచెం ఖర్చులు తగ్గడం కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్లో కొంచెం ఇది గ్రావిటీ తగ్గడం కావచ్చు, హెల్త్ కొంచెం స్టెబిలైజ్ అవటం కావచ్చు, మీ కంఫర్ట్స్ కొంచెం పెరగడం కావచ్చు. సో అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా గురుని యొక్క ట్రాన్సిట్ చాలా బాగా ఉపయోగిస్తూ ఉంది. సంతానపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలతలని, వ్యాపార పరంగా మీరు తీసుకునే డెసిషన్స్లో కొంచెం లాభకరమైన పరిణామాలని, గురుడు ఇక్కడ మీరు చేసే ఉద్యోగంలో మీకు మంచి ఇంటెలిజెన్సు, ఆ ఎక్స్పీరియన్స్ త్రూ మీకు తగ్గ గుర్తింపు, దానికి తగ్గ హైకు పడేట్టు కూడా చేస్తారు. గురు బలం బాగుంది పంచమ స్థానంలో, కానీ ద్వితీయ స్థానంలో నడుస్తున్న గ్రహాలు మాత్రం ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా అంటున్నాయి. సో కాబట్టి ఇక్కడ పొజిషన్ ఇలా ఉంది జనరల్గా. మెయిన్గా ఏంటంటే రవి కుజుల యొక్క యుతి ఏదైతే నడుస్తూ ఉందో ఫస్ట్ 2 వీక్స్ వీళ్ళకి వాక్ స్థానంలో, ధనస్థానంలో. సో వాటి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో. సో శివుడికిను ఇలాగ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకుని ఆదివారం మంగళవారం ఈ డొనేషన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఫైనాన్షియల్గా. అంటే ఎన్ని నెగిటివ్స్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. వాక్ స్థానంలోనే ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ధరణి గర్భ సంభూతం జపాకుష్మ సంకాసం చేసుకోవడం మంచిది. ఆల్మోస్ట్ ఆల్ ఏలినాడు శని ఎండింగ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా శనికి తైలాభిషేకం చేసుకుంటేనే చెప్తూ ఉంటాను నేను. కాబట్టి ఈ 3 గ్రహాల ఇంపాక్ట్గా ఫస్ట్ 2 వారాలు ఎక్కువగా ఉంది. అండ్ ఇక సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తూ ఉండడం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో, మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే డెసిషన్స్ విషయంలో నేను కాన్షియస్గా ఉన్నానా, కరెక్ట్ ఫోకస్డ్గానే ఉన్నానా అని చాలా వరకు ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఇక్కడ. సో బుధుడు ఏప్రిల్ 11 వరకు రాశిలో ఉంటారు, తర్వాత ఆయన ద్వితీయ స్థానంలోకి వెళ్తారు. రాశిలో ఉన్న బుధుడు వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. 11వ తారీఖు వరకు కూడా బుధుడు రాశిలో ఉంటాం, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. జనరల్గా రవి కుజ శనుల వల్ల ఏర్పడుతున్న ఈ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్కి సంబంధించిన విషయాల్లో బుధుడు కొంచెం నెగోషియేషన్ పాత్ర పోషిస్తాడు. అవ్వాల్సిన ఖర్చు కంటే కొంచెం తక్కువ చేయడానికి ట్రై చేస్తాడు తప్పించి వీటి ముందు బుధుడు ఆగలేడు. ఎందుకంటే బుధుడికి సపరేట్గా ఏ ఆలోచన ఉండదు. ఏ గ్రహంతో కలిస్తే దానికి తగ్గట్టు మారిపోయి దాని తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి బుధుడు కొంచెం న్యూట్రల్గానే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇలా ఈ రవి కుజ శనుల యొక్క యుతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మెయిన్గా ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ కానీ, హెల్త్ పరంగా కానీ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు. పంచమంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు వల్ల చక్కగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మంచిగా రీచ్ అవుతా, మంచి కంఫర్ట్స్ మీరు అనుభవిస్తా, ముందుకెళ్ళే వారం కొంచెం ప్లెజెంట్గా ఉండే వారం ఏ డేట్స్ అనేవి మనం వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది.
వీక్లీ కూడా ఫాలో అయితే పర్టికులర్ వీక్లో ఓకే ఈ రెమెడీ చేస్తే ఇంకా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇలా ఉంది కాబట్టి పొజిషన్ అని మీకు ఇంకా అర్థం అవుతుంది. మరి అది కూడా ఫాలో అయితే వీక్లీ కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.